హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? కొన్ని రోజులుగా నాకు హెల్త్ సరిగా లేకపోవడం వల్ల లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయాను. ముందు ఎడిట్ చేసిన షార్ట్స్ ఉన్నాయి కాబట్టి అవే అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో వచ్చి మా గ్రామ దేవత అయిన మారమ్మ తల్లికి మేము ఎలా పూజిస్తాం, దాంతోపాటు కొత్త గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి 41 డేస్ అయింది కాబట్టి సేమ్ ప్రొసీజర్లో ప్రతి సంవత్సరం ఇలాగే పూజిస్తామన్నమాట. కాకపోతే ఈసారి కొంచెం చాందిని బండి అట్లా కట్టి పూజిస్తున్నారు. సో ఎట్లా చేసాం ఏంటి అనేది ఈ వీడియో పూర్తి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ వీడియో పూర్తిగా చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ముందు వీడియోలో చూశారు కదా, పోతురాజుని ఊరి మొత్తం తిప్పి పూజిస్తారనమాట. దాని తర్వాత చాందిని బండి అనేది కట్టడం జరిగింది. ఈ ఇయర్ కొత్తగా గుడి కట్టాం కాబట్టి ఇక పల్లి మొత్తం తిరగడన్నారు. ఫస్ట్ అయితే గుడి చుట్టుకారేమో 3 చుట్లు తిరుగుతుంది, మళ్ళీ ఏం తిరగదన్నారు. కానీ పల్లి మొత్తం 4:30 అట్లా అయిందనమాట మార్నింగ్ టైము. సో ఆ టైంలో అయితే చాందిని బండి ఇంటింటికి వచ్చి తిరుగుతుంది. ఇంకా ఆ టైంలో చాలామంది పడుకునేసారు, ఎందుకంటే పోతురాజుని దున్నపోతుని తిప్పినప్పుడు చాలామంది ఉన్నారు, డ్యాన్సులు వేశారు కదా. ఇంకా అందరూ 4:30 అంటే అందరూ నిద్రపోయారు. సో పల్లి మొత్తం తిప్పిన తర్వాత గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పి వాటికి చాందిని బండి అయితే తిప్పడం అయిపోతుంది. సో చాందిని బండి వచ్చింది కదా, సేమ్ ప్రొసీజర్లో నీళ్లు ఒక బిందె పోసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి అట్లా పూజిస్తారనమాట. ప్రతి ఇంటి దగ్గర ఇట్లా చేయాలి. చాందిని బండి కూడా సేమ్ నా చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా చాందిని బండి కట్టి ఒకసారి తిప్పేవారు. తర్వాత ఇంకా అందరూ పల్లి వాళ్ళందరూ డబ్బిస్తే ఇట్లా చేస్తారనమాట. లేకపోతే నార్మల్గా వెనకాల టెంకాయ బండి కూడా ఉంది, అంటే ట్రాక్టర్కి టెంకాయ పట్టలన్నీ కట్టేసి అట్లా చేస్తారు. అట్లాంటి బండి తిప్పేవారు. లేదంటే ఇంకా పోతురాజును తర్వాత మారమ్మ తల్లిని పెళ్ళి కాని వాళ్ళు ఎత్తుకొని ఊరి మొత్తం తిప్పి ఇట్లా సేమ్ ప్రొసీజర్లో నీళ్లు పోసి బిందెతో టెంకాయ కొట్టి అట్లా పూజించేవారనమాట. ఇప్పుడైతే కొత్తగా గుడి కట్టారు కాబట్టి చాందిని బండిని అయితే తిప్పుతున్నారు. సో పూజ అయితే చేస్తున్నారనమాట. మా ఇంటి దగ్గరికి వచ్చింది, మా పిన్ని వాళ్ళు చేస్తున్నారు పూజ. నేనైతే ఈ చాందిని బండిని దగ్గరగా చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట. ట్రాక్టర్కి ఇట్లా మొత్తం అలంకరిస్తారు. ఇంకా వెనకాల చూడొచ్చు, ఇది కూడా ట్రాక్టరే. దానికి టెంకాయ పట్టాలని కట్టి టెంకాయ బండి అంటారనమాట. దీనికి అంత టెంకాయ పట్టలతో అలంకరించింటారు. సో ఇలా 2 బండులు తిప్పాలంట. మరి మీరు చాందిని బండిని దగ్గర నుంచి చూసారా? చూస్తే ఎప్పుడు చూసారనేది కామెంట్ చేయండి. అసలు మీకు ఈ చాందిని బండి ఇట్లా కడతారు, ఇట్లా చేస్తారు పండగ అనేది మీరు చూసారా లేదని కూడా కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. సో మా సైడ్ అయితే ఇట్లా ప్రతి ఇయర్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా కట్టి చేస్తారనమాట. పండుగ రోజు అమ్మవారి జాతరకి ఎక్కువగా ఇలాంటి చాందిని బండులు అనేది కడుతూ ఉంటారు. ఇక చాందిని బండి కట్టి మామూలుగా గుడి చుట్టూ తిరిగేసింది. ఇంకంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయిపోయిందనమాట. ఇదైతే మా గుడి దగ్గర కొంతమంది అంటే మా ఇంటి వాళ్ళంటే మేము, మా చిన్న పెద్దనాన్న కొడుకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా ముక్కుకొని ఉంటారనమాట. ఫస్ట్ అయితే ఇక్కడే మేము కొట్టిన తర్వాత కొత్తగా కట్టిన గుడి దగ్గర అయితే కడతాము. మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ వాళ్ళ గుడి చిన్న టెంపుల్స్ ఉంటాయి, అక్కడ కొట్టిన తర్వాతే అక్కడ మెయిన్ గుడి దగ్గర కొడతారు. సో మేమైతే ఫస్ట్ ఇక్కడ కొడుతున్నాం అనమాట. ఇట్లా ఒక గొర్రెనో మేకనో ఏదో అయితే అది పట్టుకొని వచ్చింటారు కదా, దాన్ని పూజించి పూలారం దాని మెడలో వేసి బెల్లము బియ్యపిండి వేసి చేసింటారనమాట. ఒక ముద్ద మాదిరిగా అది ఒక దీంట్లో పెట్టుకొని దాంట్లో దీపం పెట్టుకొని వచ్చి ఇట్లా గొర్రెతో పాటు గుడి చుట్టూ 3 చుట్లు
తిప్పి లోపల పెడతారు. అది పెట్టేసిన తర్వాత ఇటు ఏట కొడవలి కూడా చూడండి ఎంత పెద్దది ఉంటుందో. సో అలా పెట్టేసిన తర్వాత ఇంకా బయట గొర్రెను నిలబెట్టి మా భాషలో అంటారనమాట, ఇవ్వమ్మ తల్లి ఇవ్వు అనేసి ఆ గొర్రెను అంటారు. ఆ గొర్రె మీద కొంచెం నీళ్లు చల్లుతారు. అది చెవులు ఇదిలిస్తే వాటికి అమ్మవారు పలికినట్లు అనమాట. సో అది పలికింది, అమ్మవారు మనల్ని కరుణించారన్నట్లుగా కోసేస్తారు తర్వాత. సో అట్లా జరుగుతుందన్నమాట. ఎట్లా చేస్తారు ఏంటి అనేది చూడండి ఒకసారి మీరు కూడా. घरे एदुर कावाली टीचर कुमाराजी अंदर మన గొడవలతో 3 మాటలు నేను అంతా మళ్ళీ దీనికి వేసి ఇప్పటిదాకా గుడి చుట్టూ దీపాన్ని తర్వాత గొర్రెని పట్టుకొని 3 చుట్లు తిరిగారు కదా. ఇట్లా తిరిగేసిన తర్వాత లోపల తెచ్చిన దీపాన్ని పెట్టేయాలి. టెంకాయ అట్లా ఏం కొట్టకుండా దీపం వెలిగించి బయటకు వచ్చేయాలి అందరూ కూడా. దాంతోపాటు గుడి లోపల శివాలయ స్వామి, మారెమ్మ తల్లి అనే విగ్రహాలు 2 ఉంటాయి. ముఖ్యంగా ఈ గొర్రెని కోసే ముందు శివాలయ స్వామి మొహం మీద గుడ్డాన్ని కప్పేస్తారు. తర్వాత మారెమ్మ తల్లి ఎదురుగా ఈ మేకను గొర్రెను నిలబెట్టి ఇవ్వమ్మ తల్లి ఇవ్వు అనేసి చెప్తారనమాట. నీళ్లు కొంచెం చల్లుతారు. ఒక చెమ్ములో నీళ్లు పోసుకొని దాంట్లో వేప 2 మండలు వేసుకొని ఇట్లా తల మీద కడుపు మీద అట్లా చల్లుతారనమాట. గొర్రెనో మేకనో ఇట్లా చెవులు విదిలిచింది అనుకోండి, వాటికి అమ్మవారు పలికినట్లుగా భావించి ఆ గొర్రెను అనేది కోసేస్తారు. సో ఈ విధంగా అయితే మా ఆచారం ప్రకారం చేస్తారనమాట. ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఇట్లా పల్లి వాళ్ళందరూ కలిసి ఒక గొర్రెను మేకను పట్టుకొని వచ్చి ఇలా చేస్తారు. ఇప్పుడైతే ముందైతే ఇట్లా జరిగేవి, కానీ ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు కోసుకుంటారనమాట. సో ఒకవేళ ఇట్లా పోస్తున్నా కూడా కొన్నిసార్లు కొన్ని గొర్రెలు మేకలు అసలు చెవులు ఊపవన్నమాట. అలాంటప్పుడు ఎంతసేపు అయినా సరే, అమ్మ నీకు ఏం తక్కువ చేసామమ్మా, మమ్మల్ని క్షమించి, ఏమైనా తప్పు ఉంటే అని మా భాషలో ఏదేదో అమ్మవారిని ప్రార్థిస్తూ అది ఇచ్చేదాకా అసలు అక్కడి నుంచి కదలరు. ఈ రోజు కూడా అట్లే జరిగింది ఒకరికి, మా పల్లిలో మా చిన్నాన్న వాళ్ళకి అనమాట. వేరే వాళ్ళకి అసలు పలకనే లేదు. ఆ గొర్రె అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూడా. వేరేది తెచ్చి మళ్ళీ చాలాసేపు సతాయించి తర్వాత చెవులు అనేది కొట్టడం వల్ల ఇంకా అమ్మవారు పలికిందనేసి మళ్ళీ కోసారనమాట. ఇలా మాదైతే ఆల్రెడీ ఇచ్చేసింది అనమాట, పలికేసింది. మా నాన్న వాళ్ళు అయితే కోస్తున్నారు. అంత లోపల మా పొలం దగ్గర మా అమ్మ నాన్న వాళ్ళ సమాధి ఉంది కదా, అక్కడైతే వచ్చి పూజ చేయాలన్నమాట. ప్రతి సంవత్సరము ఇట్లా 1-2 సార్లు ఉగాది ఒకసారి చేస్తాము. ఇట్లా మలకల పుణ్యంకి అనేసి చేస్తాము. ఇప్పుడైతే ఈ టెంపుల్ కట్టారు కాబట్టి దీనికోసమని చేస్తున్నాం. దానికోసమని మలకలు వేసామన్నమాట. 5 డేసే అయింది కాబట్టి కొంచెం పెద్దగా అవ్వలేదు ఈ మలకలైతే మామూలుగా మట్టి కుండల్లో వేస్తారు. అవి లేదనేసి ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే వాటిలో అయితే వేస్తారు. మా చిన్నమ్మ వేశారు. ఇవన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ మొలకల్ని మన ఇంటి మీద తర్వాత గుడి లోపల ఇట్లా సమాధుల దగ్గర పెట్టచ్చు అనమాట, మంచిది అంటారు. అందుకనేసి ఇక్కడ మా అమ్మ నాన్న సమాధి దగ్గర కొన్ని వస్తువులు పూజా సామాగ్రితో పాటు ఇట్లా మొలకలు కూడా నేను మా సిస్టర్ ఇద్దరు వచ్చేసామన్నమాట పూజ చేయడానికి. సో ఇక్కడైతే 7 మంది చనిపోయారు అనమాట. అమ్మ నాన్న మా తాత వాళ్ళు మా అక్క అందరూ కలిపి 7 మంది చనిపోయారు. సో ఇవే అనమాట సమాధులన్నీ కూడా. సో ఇక్కడ అంతా ఇంకా పూజ చేసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి పూజ చేయాలి. కొత్తగా కట్టిన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చేయాలి. సో ఈ సమాధులు కాబట్టి ఇంక ఇక్కడైతే పూజ చేస్తున్నాం. పసుపు కుంకుమ అన్ని రాసి పూజ చేస్తున్నాం నేను మా సిస్టర్ ఇద్దరు వచ్చి కూడా. సో మా నాన్న వాళ్ళు అక్కడ మేకను కోస్తున్నారనేసి ఇంకా వాళ్ళు రాలేదు. అందుకే నేను మా చెల్లి ఇద్దరమే వచ్చామన్నమాట. नहीं काले पे
మధ్యాహ్నం బయట మేలానే బయట మేల वो या एक में लेना ఇక మా నాన్న వాళ్ళ అందరి సమాధులకి పూజించేసి పూలు పెట్టి తెచ్చిన మేము మలకలన్నీ పెట్టేసి టెంకాయ కొట్టేసాం. అందులో ఒక టెంకాయ అయితే కుళ్ళిపోయిందనమాట. అదైతే పక్కన పెట్టేసి ఇదైతే మా అక్క సమాధి లాస్ట్లో. సో నేనైతే పగలగొడుతున్నా, కొన్ని మా సిస్టరు నేను కొన్ని పగలగొట్టామన్నమాట. మామూలుగా ఇంట్లో పటాలు ఉంటాయి కదా, వాటికే పూజ చేస్తాం. ఇట్లా ఉగాది కానీ ఇట్లా ఏమైనా మలకల పున్నాన్ని కానీ ఇట్లా పెద్దగా పండగ చేసినప్పుడు ఈ సమాధి దగ్గర టెంకాయ కొట్టుకొని వెళ్తామన్నమాట. చాలు బాయస్కి చాలు గుడికి వెళ్దాను. పాలు తాంచా మస్తే పలాంచా. ఇలా పండగ ఎప్పుడైనా ఉగాది కానీ ఏదైనా ఇట్లా టెంకాయ కొట్టాల్సి వస్తే ఆ రోజు మొత్తం పూజ అంతా ఇంట్లో ఇక్కడ మా అమ్మ నాన్న దగ్గర పూజ చేసేంత వరకు ఏమీ తినకూడదు అనమాట. అంటే ఏం తినకుండా పూజ చేసిన తర్వాతే తినాలి. ఇంకా ముఖ్యంగా కట్టిన కొత్త గుడి అనమాట. అమ్మవారు చూడండి అందరూ వచ్చి మంచిగా పూజ చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత లాస్ట్లో వచ్చాం మేము, చాలా లేట్ అయింది. ఎందుకంటే మా గుడి దగ్గర మొత్తం పూజ చేసి తర్వాత ఇక్కడికి వచ్చాం కాబట్టి కొంచెం లేట్ అయింది. సో అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసి పూజ చేస్తున్నాం. ఇక్కడే అనమాట నైట్ అంతా హోమం చేస్తారు. ముందు వీడియోలో చూపించా కదా హోమం చేస్తారనేసి ఇది. సో ఇక్కడ చూడొచ్చు ఇట్లా బియ్యం పిండి బెల్లంతో చేసిన దీంట్లో మధ్యలో దీపం పెట్టుకొని ఇదే అనమాట. ఇది నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ తిరిగి లోపల పెట్టిన తర్వాత అమ్మవారికి ఏదైనా ఫస్ట్ దున్నపోతుని బలిచ్చారు. తర్వాత ఎవరికి వాళ్ళు తెచ్చుకున్నారు కదా గొర్రెనో మేకనో, సో అవైతే బలిచ్చారు. నైట్ ఇక్కడ పోతురాజు ఈయననే అనమాట ఎత్తుకొని తిరిగింది. సో టెంకాయలంతా ఇక్కడ బయట కొట్టారు చూడండి, ఎంత పెద్ద కత్తి ఉందో చూడండి ఇక్కడ. సో ఇక్కడే అనమాట మొత్తం రక్తం ఉందన్నమాట. రోడ్డు మొత్తం రక్తం అయిపోయింది. అది చూపించకూడదని చూపించలేదు. సో గుడి అయితే ఇదనమాట, కొత్త గుడి కట్టడం, ఇందులో అమ్మవారిని పెట్టడం. సో ఊరి ఎంట్రన్స్లోనే ఉంది గుడి మాత్రం. ఇంకా గుడికి కాంపౌండ్ కూడా కట్టలేదనమాట. ఎందుకంటే గుడి కట్టి 1 year కావస్తుంది, అందుకే పెట్టేయాలి అమ్మవారిని, లేకపోతే మళ్ళీ 1 year దాటిన తర్వాత పెట్టకూడదు అన్నారంటే అందుకని కాంపౌండ్ కూడా కట్టకుండా సో లోపల అమ్మవారిని అయితే పెట్టేసారు. లోపల పని అంతా అయిపోయింది అనేసి. సో ఇంకో చూడొచ్చు ఒక రెడ్ కలర్ క్లాత్తో శివాలయ స్వామి అని ఫోటో ఉంది. ఆ స్వామిని కప్పేశారనమాట. ఎందుకంటే ఇట్లా బలిచ్చేటప్పుడు ఆ స్వామి చూడకూడదంట, అందుకనేసి ఆ స్వామి వారిని మొహాన్ని కనిపించకుండా ఒక క్లాత్తో కప్పేస్తారనమాట. ఇది గుళ్ళో ఉన్న పటం ఉన్న ఏదైనా శిల ఉన్నా ఖచ్చితంగా కప్పుతారు, అది ఆచారం అన్నట్లు. సో ఈ విధంగా అయితే అమ్మవారికి పూజ చేశారనమాట. మేము కూడా వచ్చి కోడి కోసుకొని పోయాం. మా గుడి దగ్గర మేకను కోసం, ఇక్కడైతే కోడి కోసం. ఈ విధంగా అయితే పండగ జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఎలా కోసమో చూపిస్తాం.